మొదలు పెడుతున్నాను గురుగారు. శాంతి మన సహజ స్థితి. ఒక్క నిమిషం. ఉమ్, శాంతి అంటే ముందు నీకు తెలియాలిగా. అవును గురుగారు. ఎట్లా ఉంటుందంటే నీవే అదని చెప్పినట్టు ఉంటుంది. ఉమ్, శాంతిని ఉమ్, నీవిక్కడ మనస్సుతో అశాంతిని గుర్తించినట్టుగా శాంతిని గుర్తించలేవు. ఉమ్, ఆ గురుగారు. అసౌకర్యాన్ని గుర్తించినట్లుగా సౌకర్యం గుర్తించలేవు. ఆ గురుగారు. ఉమ్, దుఃఖాన్ని గుర్తించినట్టుగా ఉమ్, సుఖాన్ని గుర్తించలేవు. ఉమ్, కాబట్టి మాయలో ఏమని చెప్పుకుంటాము? ఉమ్, లేకపోతే సుఖం అంటావు, ఆ గురుగారు. ఉమ్, ఆనందం లేకపోతే శాంతి అంటావు. ఉమ్, ద్వైతం తల ఎత్తకపోతే ద్వైతరహితమైనటువంటి ఉమ్, అద్వైత స్థితి అంటాడు. అట్లా చెప్పుకుంటారు ఇక్కడ. ఉమ్, ఈ అహంకారము, ఈ పరిమితత్వము, ఉమ్, దేహాత్మ బుద్ధి ఉమ్, శాంతిని ఆస్వాదించలేదు. ఉమ్, శాంతి దేనికి తెలియదు. ఉమ్, ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఉమ్, చీకటికి వెలుగు తెలియదు. అవును గురుగారు. దేహాత్మ బుద్ధిలో ఉన్న ఈ జీవుడికి ఉమ్, ఎంతసేపటికి కష్టం లేకపోవటము, పుట్టుక, మరణము, ద్వైతము ఇది బాగా తెలుస్తాయి. ఉమ్, ఇది నీవు కాదు, ఉమ్, నీ స్వరూపము సుఖప్రదము, ఉమ్, చిత్త ఆనందము, శాంతియుతం అంటే నాకు తెలియదంటాడు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఏమా? అవును గురుగారు. ఉమ్, అంటే తత్వవశ వాక్యంలో నీవే అది అని చెప్పిన, ఉమ్, నీవే శాంతం అని చెప్పిన, ఉమ్, నీవే ఎరుకమని చెప్పిన ఉమ్, జీవుడికి మింగుడు పడదు. ఉమ్, నాకెప్పుడు శాంతి లభిస్తుంది అనుకుంటాడు. అవును గురుగారు. ఉమ్, ఒక సందర్భంలో మహర్షి వారిని అడిగారు, ఉమ్, ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఉమ్, ఐ వాంట్ పీస్ అన్నాడు. ఏముంది, కోరిక లేకుండా నేను లేకుండా ఉంటే ఉన్నది పీసే పొమ్మన్నాడు. ఉమ్, అంటే ఆత్మస్థితే శాంతి అని సూచించదు. ఉమ్, కాబట్టి ఉమ్, ఆత్మబుద్ధిని అట్టి పెట్టుకుంటూ ఉమ్, నీవు శాంతిని పొందలేవు. ఉమ్, అంతవరకు దేనికమ్మా? శారీరక మానసిక సమస్యలు ఎన్నో ఉంటాయి. అవును గురుగారు. ఉమ్, జాగ్రత్త అవస్థలో ఉమ్, నిద్రపోతున్నావు, నిద్రలో ఈ సమస్యలు ఏమైనాయి? లేవు. ఉమ్, లేవు కదా. అవును గురుగారు. ఇప్పుడు ఏమంటున్నారు మహర్షి? నిద్రలో ఉన్నదే శాంతి, ఉమ్, నిద్రలో ఉన్నదే సహజత్వము, నిద్రలో ఉన్నదే ఆత్మ అని చెప్పారనుకో, ఉమ్, నాకు తెలియటం లేదే అంటావు. ఉమ్, ఆ గురుగారు. సౌకర్యాన్ని నీవు గుర్తించినట్లుగా ఉమ్, నీ శాంత స్వరూపాన్ని నీవు గుర్తించలేవు. ఉమ్, ఇవన్నీ మాయలో చెప్పుకునే దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడు గుర్తించలేదు. ఆ గురుగారు. ఉమ్, పైగా ప్రపంచంలో అంతా అశాంతి ఉందంటాడు. అశాంతి ప్రపంచంలో కాదు, తనలో ఉంది. ఉమ్, అసలు ప్రపంచమే లేదు, ఆలోచన ఉంటే కదా ప్రపంచం. అవును. ఉమ్, ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నాడు, ఉమ్, తనలాగే ఉన్నాడంటాడు. ఉమ్, తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఇతరులకు అప్లై చేస్తారు. ఉమ్, సరే, ఆ ఈ గురుగారు. విషయం చూద్దాం. శాంతి అనేది ఆత్మస్వరూపమే శాంతి స్వరూపం. ఉమ్,
నీ సహజత్వమే శాంతి స్వరూపం. ఉమ్, శాంతి అనే పదంలో ఓ రకంగా తీసుకుంటే అలలు కల్లోలాలు లేని సముద్రమే నిశ్చలమైన సముద్రం అట్లా ఉంటుంది. ఆ గురువు. ఉమ్, ఎక్కువగా ఈ స్టామ్స్ వచ్చినాయి అనుకో, లో ప్రెషర్ వచ్చింది, సముద్రం అల్లకొల్లలు పోయి అలలతో కూడుకుని ఉంటుంది. అవును గురువు గారు. ఉమ్, ఉమ్. ఏమంటున్నారు మెల్లిగా చదువు. శాంతి మన సహజ స్థితి. అది సగతి. ఉమ్. లోన నెగిడే శాంతిని భంగపెట్టేది మనస్సు. ఇక్కడ ఏమిటి, లోపల బయట అని అంటున్నారు. ఉమ్, లోపల అంటే నీ సహజత్వము ఉన్నానన్న ఎరుక ఉమ్, ఎంతో ప్రశాంతంగా ఉంది, దేనితోనూ అంటకుండా ఉంది. ఉమ్, అటువంటి నీ సహజత్వాన్ని బంధముల చేత, ఆలోచన చేత, కోరికల చేత, రాగద్వేషముల చేత ఆ శాంతి స్థితికి నువ్వు దూరం అవుతున్నావు. ఉమ్. అదేనా సెంటెన్స్ వచ్చింది. అవును గురుగారు. లోన నెగిడే శాంతిని భంగపెట్టేది మనస్సు. అది యాక్చువల్ గా ఎందుకు భంగ పెట్టేదని అంటున్నారు. ఒకటే నేను రెండు లేవు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఆత్మగా నేను, అహంకారంగా నేను నేను. కనుక ఉమ్, రెండు నేనులు కనుక ఉంటే అనుకోవచ్చు. ఉమ్, ఇందాక చెప్పానే, సముద్రం అలలు వస్తే అల్లకల్లోలం, ఉమ్. అలలు రాకపోతే నిశ్చలం. విచలతం. ఉమ్, ఆ నిశ్చలం ఎక్కడుంది, సముద్రంలోనే ఉంది. సముద్రంలోనే ఉంది. ఉమ్, ఇక్కడ కూడా ఆలోచన లేని మనస్సు ఆత్మగా శాంతిగా ఉంటుంది అని చెప్తారు. ఆ గురుగారు. ఉమ్. చూడండి అంటే మన అన్వేషణ అంతా మనస్సులోనే. దేని మన గురించి అన్వేషణ, అంటే ఆలోచనలు, అహంకారము, అదంతా గురించే అన్వేషణ గురుగారు. అన్న అహంకారం. అన్వేషణ అంటే మూలాన్ని నువ్వు ఎంత అన్వేషించినా తెలుసుకోలేవు. ఉమ్, భౌతిక విషయాలు తెలుసుకుంటావు, గ్రహాలు అట్లా జరుగుతున్నాయి, ఉమ్, ఈ రోగాలకు మంది ఉంటుంది, అదేమిటి దేవుడు అని నేర్చుకుంటావు. ఉమ్. నీవెవరివో తెలుసుకో అనే అన్వేషణ ఈ మాయానంతోనే చెయ్యాలి. అవును గురుగారు. ఉమ్, అందుకని దేహాత్మ బుద్ధితో బయటకు వచ్చావు, ఉమ్, చాలా అశాంతిగా ఉందంటున్నారు. ఉమ్. మరి అశాంతికి కారణం నువ్వు అలా అన్వేషించాలి అంటే నీ మనసుతోనే చెయ్యాలి. మనసుతోనే చేయాలి. ఉమ్, అదే చెబుతున్నారు. ఉమ్. నీ అన్వేషణ, నువ్వు వెతకడం అనేది నీ మాయా నేనుతోనే నువ్వు చెయ్యాలి. చేయాలి. ఉమ్. ఓకే, సో మనస్సునే శోధించు, అది మాయమవుతుంది. ఇక్కడ వస్తుంది సమస్య. ఉమ్, మనస్సునే, అహంకారాన్నే, వ్యక్తిత్వాన్నే నీవు తనకు తాను విచారించి అన్వేషిస్తే అది ఉండదు అనేది మహర్షి అంటున్నారు. ఉమ్, తనకు తాను నష్టపడటానికి ఇది అన్వేషించదు. ఉమ్. కాసేపు నిద్రపోతే నువ్వు తిరిగి రావంటే చస్తే నిద్రపోవు, వెలుగుతూనే ఉంటావు. ఉమ్, ఉమ్. ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, ఇప్పుడు ఏమంటున్నారు, అన్వేషిస్తే ఉమ్. ఏం నష్టం అవుతుందన్నారు, అహంకారం అహంకారం నష్టం అవుతుంది. నష్టమవుతుందన్నారు. అన్వేషిస్తుందే, ఆహా. ఉమ్, ఉమ్, ఇక్కడ నేను అన్వేషిస్తే నా ఉనికి పోతుందో, ఉమ్, ఉన్న చాలు, ఈ ద్వైతం చాలు, ఉమ్, అలాగే ఉంటాను. ఉమ్.
కర్మలు ఆచరిస్తుంటాను, సుఖ దుఃఖాలు అనుభవిస్తాను, ఉమ్, కాస్త కూడా పోతుందేమో, ఉమ్, ఆత్మబుద్ధి పోతుందని అనుక్షణము భయపడుతూ ఉంటాడు. ఉమ్, ఇది పోతే నా సంసారం ఏం గాను, సంపద ఏం గాను, ఉమ్, అదేం గాను అనుకుంటాడు. అందుకని అన్వేషించడు, ఉమ్. అంటే విచారించడు. విచరించుడు. ఉమ్, అదే యోగ వాసిష్టంలో రాముల వారికి కూడా చెప్తుంది ఉమ్, వశిష్ఠ మహర్షి, అవిచారం వల్ల నీకు దుఃఖం వచ్చింది అన్నాడు. ఉమ్, విచారించడు. ఎందుకని? ఇది పోతే నాకైతే ఉమ్, వేరు, లేకపోతే నేనేమైపోతాను. ఏముంటేనే కర్మలు ఆచరిస్తున్నాను, ఉమ్, బంధాలని, సుఖమని, సంతోషమని ఉందని అనుకుంటున్నాడు. ఉమ్, కాబట్టి ఇక్కడ అన్వేషిస్తే ఇది ఉండదంటే ఎవడు అన్వేషిస్తాడు? ఉమ్. తాను నష్టం అవ్వటానికి అన్వేషిస్తాడా? లేదు గురుగారు. ఉమ్. చూడు, సరే, అది అన్వేషించదు, అహంకారం అన్వేషించదు. మరి నాకున్న జ్ఞానముతో అన్వేషించచ్చు కదా గురువుగారు, అది అన్వేషిస్తుంది కదా. ఆ, ఆ జ్ఞానం ఎవరిది? అహంకారం ఆ, దేగా. ఉమ్, మనోబుద్ధి చిత్త అహంకారాలు చిత్తాహంకారాలదే. మొత్తం అవును, కలిపి వీటివేగా. అవును, అవును గురుగారు. ఉమ్, ఇక్కడ 5 వేలు ఉన్నాయి. ఉమ్, ఈ బుద్ధి అనేది లోపల పెట్టు అంటే లోపల పెడుతుందా? ఉహు. బుద్ధితోనే నడుస్తుంది ఈ పంచేంద్రియాలు. అవును గురుగారు. ఉమ్, బుద్ధి అన్నా, తెలివి అన్నా, జ్ఞానం అన్నా, ఉమ్, సాపేక్షం అన్నా, ఇది ఎంతసేపటికి ఉమ్, నాకు అనుకూలమేది, ప్రతికూలమేది, ఉమ్, ఇష్టమేది, అయిష్టమేది, ఉమ్, న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి, ఇది చూస్తుంది ఉమ్. ఈ బుద్ధి. బుద్ధి. ఉమ్, శాశ్వతమేది, అశాశ్వతమేది. ఉమ్, ఈ బుద్ధికి జగత్తు మిథ్య అన్నా మింగుడు పడదు, ఉమ్, దేహము నీవు కాదన్నా మింగుడు పడదు. ఉమ్, ఇది అనిత్యమని తెలుసు, అసత్యమని తెలియదు. ఉమ్. ఎందుకని? నీ కళ్ళ ఎదుటే పుడుతుంటారు, పోతూ ఉంటారు. పోతూ ఉంటారు. ఉమ్, అవును కాబట్టి ఇది గురుగారు. శాశ్వతము కాదని తెలుసు. ఉమ్, ఇది అసత్యము, సత్యము, ఆత్మ ఒకటే అని ఈ అహంకారం తెలుసుకోలేదు. ఉమ్, మహర్షి చెప్పిన మాట బాగానే ఉంది. ఉమ్, విచారిస్తే ఇది పోతుంది, లోపలికి వెళ్ళి తల్ల కిందగా పడిపోయి ఉమ్, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందన్నారు. ఉమ్, అంత తేలిగ్గా ఇది మాట విందు. ఉమ్, అమ్మో, లోపలికి పోతే నాకైతే ఏం కాదు, ఎన్నో పనులు పెట్టుకున్నాను ఇక్కడ, కోరికలతో ఉన్నా, బంధాలతో ఉన్నా, ఎన్నో ఏర్పరచుకున్నాను, ఇవన్నీ ఏమైపోతాయి? అవును గురుగారు. నేను ఉంటే కదా వాటిని చూసేది. ఉమ్, అవును గురుగారు. ఉమ్, కాబట్టి చెప్పటం అన్వేషిస్తే ఉండదు అనేది, ఉమ్, దాని బదులు స్వరూప జ్ఞానంతో ఇది ఉండదు అట్లా ఉమ్, చెప్పటం తేలిగ్గా ఉంటుంది. ఉమ్, చింతా విహీనంతో ఆత్మే ఉంటుంది. ఉమ్. అన్వేషించేది ఎవరు? ఈ అహంకారం. విచారించేది కూడా ఈ అహంకారమేగా. అహంకారమే, అహంకారమే. ఉమ్, దీనికి ఏమన్నా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా? ఉమ్, మూలం తెలుసుకోగలదా? ఉహు. ఎంతసేపటికి అన్యత్వం తెలుసుకుంటుంది, మూలాన్ని తెలుసుకోలేదు. అవును గురుగారు. ఉమ్, ఏమ్మా? ఆ గురువుగారు. ఇది ఇది ఒక అజ్ఞానము, గారు చీకటి. చెప్పమ్మా. ఇక్కడ మనస్సుని అన్వేషించడం ఈ మాయా నేనుతోనే, కానీ ఆ ప్రారంధంలో ఉంటేనే ఆ ఉच्चतर శక్తి అనుజ్ఞతోనే ఇది చేస్తాను కదా గురుగారు అనుకుంటున్నా నేను. అమ్మా, ఉच्चतर శక్తి ఎదుటే చేస్తావు. ఉమ్, ఉच्चतर శక్తి నీ స్వరూపము. ఉమ్, మాధవితో మాట్లాడిన విషయం స్పిరిచువల్ దాంట్లో పెట్టాను, ఒకసారి పరిశీలించు. ఇంకా చదవలేదు గురువుగారు, ఇంకా వినలేదు గురువుగారు. పర్వాలేదు, అందులో ఈ ప్రశ్న వస్తుంది సమాధానం. ఆ గురువుగారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఉన్నది లేదు, అవును, లేనిది మనస్సు, అవును. ఇది అవాసము.
అహంకారము ఉమ్, చంద్రుడి లాగా ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. అవునండి. అవునండి. సో దీనికి పుట్టుక మరణము దీని చేతుల్లో లేదు. అవునండి. చంద్రుడి యొక్క శుక్లపక్షము కృష్ణపక్షము చంద్రుడి చేతుల్లో లేదు. అవును. అవును గురువు గారు. అంటే అహంకారము పుట్టుక నష్టము దీని చేతుల్లో లేదు. స్వరూప జ్ఞానం ప్రకాశిస్తే ఎగిరిపోతుంది. అవునండి. కదా, ఇది అసలు అభాస జ్ఞానం అహంకారమే లేదు కదా గురువు గారు. లేదు కదా అహంకారమే లేదన్నారు కదా మీరు. నేను అంటానండి. ఆ, ఇండియన్ చూడమంటున్నారు. లేదని అవును ఎప్పుడు గురువు గారు. తెలుసు? స్వరూప స్వరూప జ్ఞానం ప్రకాశించినప్పుడే. అది ప్రకాశిస్తూనే ఉన్నదని చెప్పినా నాకు ఉమ్, తెలియడం లేదంటావు. ఈ అవిద్య వల్ల నాకు తెలియడం లేదు. అసలు అవిద్య లేదు, ఏమి లేదు, ఉన్నదే విద్య, ఉన్నదే అవును గురువు సద్విద్య. గారు, అది తెలియాలిగా గురువు గారు. అది ఎవరికి స్వరూప తెలియదు జ్ఞానంతోనే తెలుస్తుంది కదా మళ్ళీ. కాకండి, ఎవరికి తెలియదు. తెలిసే నేను, తెలియబడే నేను లేదుగా. లేదు. లేదు. ఉన్నది ఒకటే నేను. ఆత్మ నేనుకి తెలుసు అవునండి. ఉన్నది. అవును. నేను అవును గురువు గారు. రోజుగా తెలుసుకోవాలంటే కుదరదు. కుదరదు. ఆ గురువు గారు. అందుకని సరోజ ఉందేమో వెతుకు, విచారించు. ఆ సరోజ గురువు గారు. ఆ గురువు గారు. నేను చెప్పడంలోనే సరోజనని అవును గురువు ఆత్మ గారు. శక్తి లేదు. అవును. ఈ మాయా నేను చెబుతుంది నేనంటే ఈ దేహము, అవునండి. ఈ నామరూపాత్మకమైన దేహం నేను అంటుంది. అవునండి. అవునండి. అనుకోదు, నాది అంటుందంతా, చూసిందంతా. అవునండి. నేను నాది వచ్చేస్తుంది వెనకాల. వచ్చిందిగా. కాబట్టి వచ్చింది గురువు. ఈ అహంకారం అనేది విచారిస్తే ఉండదు. ఉమ్, మహర్షి దృష్టిలో బాగా గుర్తుపెట్టుకోండి, విచారం అంటే ఆ ఆత్మ గురువు. ప్రకాశమే, ఉమ్, అదంటే ఆత్మ ప్రకాశమే. ఉమ్, విచార మూలము గమ్యము రెండు ఒకటే. ఒకటే. ఆ గురువు గారు. నీవు సర్పరజ్జు భయ భ్రాంతిలో పాముని వెతకటము, తాడుని చూడటము ఏకకాలంలో జరిగింది. అవునండి. అవునండి. అంతేగాని పాము భయంతో తాడుని చూడటంలే. ఆ గురువు గారు. పాముని అట్టి పెట్టుకుని తాడుని చూడటంలే. అవునండి. అవునండి. ఇక్కడ కూడా నీవు వెతుకుతున్న విచారము అది ఆత్మ దగ్గరికే తీసుకెళ్తుంది. ఉహు. కదా. ఆ గురువు గారు. అర్థమవుతుంది గురువు గారు. విచారం అన్నా అంతర్ముఖం అన్నా అంతా ఒకటే. ఆ గురువు గారు. ఆత్మని విడిచి అహంకారం లేదు. ఆ గురువు గారు. అహంకారము ఈ నామరూపాత్మకమును సత్యము మీద ఆపాదించబడ్డాయి. అవును గురువు గారు. ఇదిగో ఆభరణం బంగారం మీద ఉన్నట్టు. అవునండి. అవునండి. ఇప్పుడు ఏమంటున్నారు చూడమ్మా. కొత్తగా ఇప్పుడు మీరు ఉన్నదే స్వరూప జ్ఞానం అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పే బోధలన్నీ మాయలో చెప్పుకునేటివి అంటే ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మేము ఏమీ లే ఎలా ఇప్పుడు మేము కనబడుతున్నాం కదా మీకు ఎవరికి చెప్తున్నారని మరి నాకు కనబడుతున్నాడని నీకు తెలియదు. ఆ అనుకుంటున్నావు నేను నిన్ను చూస్తున్నానని. ఉమ్, నేను చూడటంలే, నేను నేనుగానే ఉన్నా. ఉమ్, ఆ విషయం నీకు తెలియదు. తెలియదు. నీవు నీవుగా ఉంటే తెలుస్తుంది. ఉహు, నీవు నీవుగా నిలిచి ఉంటే ఉమ్, అప్పుడు తెలుస్తుంది. చూచేవాడెవడు లేడు. ఉహు, ఉమ్, నీ మనస్సులో ఉమ్, నీవు కనబట్టి భౌతికంగా మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావు, స్వప్నంలో అనుకున్నట్టు. ఉమ్. ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దండి గురుగారు ఇప్పుడు మీరు మాకు చెప్తున్నది ఎలా ఎవరికి చెప్తున్నారైతే నీ మనస్సులో నేను ప్రొజెక్ట్ అవ్వబట్టి నేను మాట్లాడుతుంటాను, నువ్వు వింటూ ఉంటావు నీ లోపల. ఆహా ఉమ్, ఇదే మహర్షి కూడా చెప్పింది. ఉమ్, భగవంతుడితో మాట్లాడవచ్చునా? ఎస్, యూ ప్రొజెక్ట్ గాడ్.
నువ్వు అడుగుతూ ఉంటావు, భగవంతుడు సమాధానం చెబుతూ ఉంటాడు. ఈ రెండు నీ మనస్సులో ఉంటాయి. హుహు. హ్మ్. అంటే మనస్సు కల్పించకుందే హ్మ్. ఇదిగో అవతల వాళ్ళు గురువు, అవతల విగ్రహం దేవుడు, ఇట్లా హ్మ్. హుహు. అంటే చెప్పండి. చెప్పండి గురుగారు. హ్మ్. నువ్వు దేవుని గుర్తిస్తున్నావు, హ్మ్. ఒకరిని గురువుగా గుర్తిస్తున్నావు. ఎక్కడ? నీ మనస్సులో. నా మనసులో. హ్మ్. గురువు అంటే ఆత్మ, ఆత్మ దేన్ని గుర్తించదు. హ్మ్. నీలాగే గురువు కూడా వ్యక్తి అనుకుంటున్నావు. అవును గురుగారు. గురువు వ్యక్తిని కాదు, గురువు వ్యక్తి కాదు, హ్మ్. ఉన్నదే జ్ఞానం. హ్మ్. అంటే నా మనసులో నేను అనుకోవడం వల్ల గురువుగా కనబడుతున్నారు. అలాగే, నిజం. ఆ, అలాగే నా జ్ఞానం ద్వారా బయట ఉన్న బాహ్య ప్రపంచము నాలో చూడడం వల్ల నాలో నుంచి కనబడతా ఉందంటారు గురుగారు అది? అంతేగా మరి. అంటే భావించదు. అంత నువ్వు అంతటి ప్రపంచము, అంతగా పెద్దగా ఉన్న ప్రపంచము నాలో ఎలా గురువుగారు అది? నాకు అర్థం కావట్లేదు గురుగారు అది. నాలో అంటే ఏమనుకుంటున్నావు? హ్మ్. ఒక విత్తనంలో మర్రి చెట్టు ఉందా లేదా? ఉంది. అది ఈజీగా అర్థమవుతుంది అది. కానీ అది ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా నేను అనే చిచ్చర గ్రంథి సూక్ష్మంగా ఉంటుంది. హ్మ్. దానిలో ఎన్నో కోరికలు, ఎన్నో బంధాలు, ఇవన్నీ రావాలి అంటే ఆ కోరిక తగ్గట్టుగానే వాళ్ళు కనపడాలి. అంటే నాలో ఉండేవన్నీ ప్రొజెక్షన్‌లా కనపడుతున్నాయంటారు అంతే. ప్రొడక్షన్ అయ్యి హ్మ్. మెటీరియల్ అవుతుంది అది. అంటే క్రియారూపం దాలుస్తుంది. దాల్చి ఆ! వాటిని అనుభవిస్తున్నావు. హుహు. సరే, జాగ్రత్త అవస్థ కాసేపు పక్కన పెడదాం. హ్మ్. అంటున్నావు హ్మ్. కలలో ఆకలేసింది, హ్మ్. జాగ్రత్త అవస్థకు పోయి తీసుకొస్తావా తినటానికి? హుహు. లేదు గురుగారు. అది కల్లోనే సృష్టించుకున్నావుగా. అవునవును. హ్మ్. హ్మ్. ఎలా సృష్టించావు? నీ కల్పనేగా అది. కల్పనే. హ్మ్. ఎలాగైతే నీవు వాళ్ళతో మాట్లాడతావు, తింటావు, తిరుగుతావు, భయపడతావు, హ్మ్. అనుభవిస్తావు, ఇవన్నీ నువ్వు సృష్టించుకునే చేస్తున్నావుగా కళ్ళు. అవును గురుగారు. హ్మ్. సో కళలో నీవే చేస్తున్నావు, జాగ్రత్త అవస్థలో కూడా నీవే అనుభవిస్తున్నావు. బట్ కళ ఏమంటే బయటకొచ్చిన తర్వాత అది అబద్ధమని ఈజీగా చెప్పగలుగుతాను. ఇది ఇప్పుడు కూడా చెప్పలేను. ఆ! హ్మ్. ఇప్పుడు కూడా మూలంలో నిలిచి ఉండి హ్మ్. చూస్తే సృష్టి ఉండదు అక్కడ. చూచే నేను ఒకటే ఉంటుంది. హ్మ్. పద్మజగా చూస్తున్నావు, హ్మ్. ఆత్మగా చూసినప్పుడు పద్మజ ఉండదు. హ్మ్. ఎక్కడికి పోయింది? ఉండిపోయింది అసలు లేదంటే హ్మ్. అసలు లేదు ఇది ఆన్సర్. సృష్టే లేదనంటారు. అసలు లేదంటారు. ఎందుకని? హ్మ్. అహంకారమే ఆది నుంచి తృణీకరించబడింది అన్నారుగా. హ్మ్. అహంకారం అంటే వ్యక్తిత్వం. అవును. హ్మ్. చిత్తర గ్రంథి అసలు లేదు. మరి సృష్టే లేదంటారు. పక్కనేమో దేహమే జ్ఞానం అంటారు. అదే సత్యం అంటారు. మళ్ళా ప్రపంచం స్వరూప జ్ఞానంలో మీరు చెప్పేది. నా స్వరూప జ్ఞానం ఒకటి ఉండబట్టి హ్మ్. దాన్ని ఆధారంగా ఆధారం. జీవుడు ఈశ్వరుడు కనబడుతుంది. హ్మ్. ఎక్కడ కనబడుతుంది? నీ మనస్సులో కనబడుతుంది. హ్మ్. అవును గురుగారు. నా మనసులో కనబడుతున్నాయి. హ్మ్. నువ్వు అనుకుంటేనే నీ దేహం కన కనబడుతుంది. హ్మ్. హ్మ్. నువ్వు ఇతరులు అనుకోవటం లేదు. దేహం ఏమైంది? ఎగిరిపోలే. ఎగిరిపోయింది. ఎగిరిపోయింది. హ్మ్. ఆ దేహంతో పాటు జగత్తు ఎగిరిపోయిందిగా. హ్మ్. ఆ జగత్తుతో పాటు సృష్టికర్త ఈశ్వరుడు ఎగిరిపోయినాడుగా. హ్మ్. అవును గురుగారు. హ్మ్. కాబట్టి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు హ్మ్. ఒకేసారి వస్తున్నాయి, ఒకేసారి ఎగిరిపోతున్నాయి. హ్మ్. ఇది చెప్పినట్టు. అవును గురుగారు. హ్మ్. అందుకని అవి భావాలకే పరిమితం కాబట్టి హ్మ్. నీవు భావన చేస్తేనే హ్మ్. అన్నీ కనపడతాను, హ్మ్. లేకపోతే కనపడదు. కనపడదు. హ్మ్. అదే మహర్షి ఏమంటున్నారు? భావ శూన్య సద్భావ సద్భావం. సుస్థితి అంటారు. హ్మ్. హ్మ్. మీకు భావం ఏది లేదు అక్కడ. హ్మ్. సద్భావం అంటే ఆత్మే ప్రకాశిస్తుంది. హ్మ్. ఆత్మ ఎవరిది? నీ ఆత్మే. నాత్మన్య అవును గురుగారు. హ్మ్. నువ్వు చూసే గురువు ఉన్నాడే, నీ హ్మ్. ఆత్మే గురువుగా కనపడుతున్నాడు. హ్మ్.
గురువు గురువు గారు. మాస్టర్ అడిగారు కదా, ఉమ్, నీ గురువు ఎవరంటే నా ఆత్మ నా గురువు అన్నారు. అవును. అవును. నేను అదే చెప్తా. ఉమ్, నాకు భౌతికమైన గురువులు ఎవరు లేరు. ఉమ్, ఆత్మ ఏమిటి, గురువు ఏమిటి అంటే మనం మాట్లాడుతుండగా పెద్ద మనస్సుతోటి. అవును గురువు గారు. ఉమ్, ఉమ్, మనస్సు మూలంలో ఉంటే తనకు తాను ఉంటుంది. ఉమ్, మూలము విడిచి బయట ఉండదు. అది ఉమ్, బయటకు వచ్చినట్టుగా ఉంటుంది, మూలాన్ని మాత్రం వదలదు. వదలదు. అవును గురుగారు. అది జ్ఞానంతోనే కదా చూస్తుంది బయట ప్రపంచాన్ని చూడాలంటే. చూస్తుంది, ఆత్మతో చూస్తుంది. ఆత్మతో చూస్తుంది. ఉమ్, ఆత్మ తెలియకుండా చూస్తుంది. ఉమ్, ఆత్మతో దాని అభాస కాంతిలో చూస్తుంది. చూస్తుంది. అవును. అభాసకాంతిలో చూస్తుంది. ఏమా, అవును గురుగారు. నిద్రపోతున్నప్పుడు కూడా అభాస కాంతి లేదు అక్కడ, పూర్ణ జ్ఞానం ఉంది. అవును. అయినా నువ్వేమీ చూడవు. అవును గురుగారు. నిద్రలో నీవు ఆత్మగా ఉన్నప్పటికీ నీకు ఆ విషయం తెలియదు. తెలియదు. ఉమ్, కాబట్టి ఒకటే నేను ఉంటుంది. ఉమ్, దానికి కర్తృత్వం వస్తే పద్మగా అవుతుంది, ఉమ్, కర్తృత్వం లేకపోతే అనంతంగా తనకు తాను ఉంటుంది. ఉమ్, నువ్వు అనుకోవచ్చు ఉమ్, ఆత్మకి సంకోచ వ్యాకోచాలు ఉంటాయా? ఉండవు. ఉన్నట్టు కనపడుతుంది ఉహుం, మాయలో. ఉమ్, గురుగారు. కాబట్టి కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? సృష్టి స్థితి లయకి నేనే కారణం. మనం చెప్పుకుంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని. గురుగారు. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణు పోషిస్తాడు, పోషిస్తాడు. లయకారుడు అని. ఇదంతా కలిపి ఎవరు చేస్తున్నారు? ఆ ఉच्चतर శక్తి. అంటే దాని ఎదుట ఇది పని జరుగుతుంది, జరుగుతున్నాయి. కానీ దానిలో ఏమీ లేదు. అదే అదే తెర ఎదుటే బొమ్మలు బొమ్మలు కనపడతాయి. కనబడుతున్నాయి. తెరలో ఏ బొమ్మ ఏమీ ఉండదు. లేదు. కానీ ఏ ఒక్క బొమ్మ అయినా తెర ఉంటుందా? ఆహా, కాదు. కాబట్టి జీవుడు బికమింగ్ ఆత్మ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. పోనీ ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు అయిందా? అది కాలేదు. ఇందాక అడిగారు చిన్న మనస్సులో ఈ సృష్టి అట్లా ఉందని. అవును గురుగారు. ఈ మనస్సుకి మూలము అదిగో ఉच्चतर శక్తి. దాని ద్వారా నువ్వు చూస్తున్నావు, విశ్వాన్ని చూస్తున్నావు. అవును గురుగారు. అనంతంగా చూస్తున్నావు విశ్వాన్ని. టెలిస్కోప్స్ తో చూస్తున్నావు. కొన్ని లైట్ ఇయర్స్ లో ఉన్నాయి అంటున్నావు నక్షత్రాలు, అవును గ్రహాలు. గురుగారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. అంటే నీ మూలమైన ఉच्चतर శక్తిలో ఉంటాయి. ఇది నాకు అస్సలు అర్థం కావట్లేదు గురుగారు. నాలో ఉన్నాయంటే అది మరి అంటే నీలో నాకు అది అది అంటే స్వరూప జ్ఞానం. గురుగారు. స్వరూప జ్ఞానం కాసేపు పక్కన పెడదాం. నువ్వు ఆలోచిస్తేనే కదా నీకు దేహం కనపడేది. అవును గురుగారు. ఆలోచిస్తేనే ఏదైనా కనబడుతుంది. ఇంత పెద్ద దేహము ఆలోచన ఎట్లా ఉన్నది? ఆలోచన చూడకపోతే లేదు. లేదు. అవును. బయటికి రాగానే దేహము, సంసారము, అన్ని కనబడుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? నీలో ఉంటే చూస్తున్నావు. నాలో ఉండేది. అవును. నీలో ఉన్న సూక్ష్మాది సూక్ష్మమైన ఈ మాయా నేను దానిలో దాగి ఉన్న వాసనలు, కోరికలు ఈ ప్రపంచ రూపేణ కనపడుతుంది. కవిత కనపడుతుంది. దీనికి ఉదాహరణ చెప్పారబ్బా. ఎట్లా ఉంటుందంటే నిద్రపోయే ముందు ఇంద్రియాలన్నిటినీ తీసేసుకుంటాం. ఎప్పుడైతే ఇంద్రియాలు లోపలికి వెళ్ళిపోయినాయో పంచేంద్రియ ప్రపంచం అంతా లోపలికి వెళ్ళిపోయింది. అర్థం చేసుకో. గురుగారు. అంటే పంచేంద్రియాలతో చూస్తున్నాం. అవును, పంచేంద్రియాలతోనే చూసేది. అవును గురుగారు. ఇక్షు రస ఆగ్రహణతో చూస్తున్నాం. అవును. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలని
నువ్వు విత్డ్రా చేశావు, ఉమ్, ప్రపంచం ఎగిరిపోయింది అక్కడ. ఉమ్, కరెక్ట్. లేకపోతే నిద్రలో చూడాలిగా అవును ప్రపంచం. గురుగారు, అవునవును, అవును. ప్రపంచము సత్యమైతే, ఉమ్, స్థూలదేహము సత్యమైతే ఈ రెండు ఉండాలిగా, అవును. మరి లేవుగా. లేవు లేవు. ఉమ్, మరి నీతో కలిపి నీవు చూస్తున్న జగత్తు ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇదిగో ఈ సూక్ష్మమైన సూక్ష్మ అహంకారం నుంచి అంకరం వచ్చింది. నుంచి వచ్చింది. ఉమ్, అహంకారానికి ఆధారం ఏంటి? ఆ ఉच्चतर శక్తి. ఉచ్చతర శక్తి. ఉమ్, కాబట్టి అది అంతర్యామిగా, సర్వాంతర్యామిగా ఉందని చెప్పుకోవాలి. ఓకే. అహంకారానికి ఆధారంగా ఈ ఉచ్చరితర శక్తి ఉంది కాబట్టి నేను ఇది చూడగలుగుతున్నాను, ఈ ప్రపంచానంతా మొత్తం అది ఎక్కడ నేను చూస్తున్నాను. ఆలోచిస్తున్నాను. ఉच्चतर శక్తిలో మళ్ళీ ఏం లేదు. ఆ ఆ గురువు గారు, కానీ బేస్ కావాలి. ఆ బేసు ఉమ్, జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానం ద్వారా గ్రహాలు చూస్తున్నాను, ఇవన్నీ సత్యంగా కనబడుతుంది. కనబడుతున్నాయి. నీకు పొరపాటును కూడా సూర్యుడు సత్యం అనవు. అవును సూర్యుడు గురు. చూస్తున్నావు, ఉమ్, నేను చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు. ఉమ్, ఇంత పెద్ద బ్రహ్మాండం అంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే ఈ అహంకారం ఈ బీజంలో ఉన్నది. బీజంలోనండి. అదే ఇక్కడ నుంచి చూసినప్పుడు కొన్ని మైళ్ళ వరకు నా చూపు అంతవరకు విస్తరిస్తా ఉంది. అదే మనం ప్రయాణం చేస్తే 2 గంటలు అట్లా పడుతుంది, 3 గంటలు పడుతుంది. ఎటువంటి జ్ఞానంతో చూడగలుగుతున్నాము అని సాపేక్ష జ్ఞానం. సాపేక్ష జ్ఞానంతో, పూర్ణ జ్ఞానం కాదు గురుగారు, సాపేక్ష జ్ఞానంతో. ఉమ్, ఉమ్, ఆకాశకాంతిలో గ్రహాలను చూస్తున్నావు, ఉమ్, కానీ అర్థం తెలుసుకోలేవు నువ్వు. అదే గురుగారు. అది కూడా నీకు భాష్యంగా చూస్తున్నావు, నీకు అందంగా చూస్తావు. ఉమ్, లోపలికి తిరిగితే ఏమీ లేదు. అదే గురుగారు, ఈ సాపేక్ష జ్ఞానంతో నేను అభాసకాంతిలో ఇంతగా చూస్తున్నాను కదా, ఇంతగా చూస్తున్నప్పుడు ఈ సాపేక్ష జ్ఞానంతో నేను పూర్ణ జ్ఞానాన్ని ఎందుకు, దాంట్లో నుంచే వచ్చింది కదా, అది ఎందుకు తెలుసుకోలేదు? ఆ విషయం నీకు తెలియదు. తాడు నుంచి పావు వచ్చిందని అనుకుంటున్నావు, కానీ పావు రాలేదే. ఉమ్, తాడుగా చూస్తే నేను పావు లేదు అక్కడ. గురుగారు. తాడుని పూర్వస్మృతులతో పావు భయం ఉండబట్టి ఆ భయాన్ని ఆపాదించావు తాడు మీద. తాడు మీద. అందుకని నీకు తాడు బావుగా కనపడి. అవును. కాబట్టి ఈ ఉच्चतर శక్తి బేసలో ఉన్నప్పటికీ నీలో ఉన్న భావన, బంధాలు పుష్టిగా కనపడుతున్నాయి. మరి వాటిని అనుభవించాలిగా కర్తగా. అవును గురుగారు. అవి కనపడితే కదా అనుభవించడానికి అవుతుంది. సుఖం కానీ దుఃఖం సుఖం కానీ గాని. అర్థమైంది, అర్థమవుతుంది గురుగారు. అంటే వాసనల వల్ల కోరికల వల్లే ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా గురువు గారు. అంతేగా మరి. ఆ కోరిక తల ఎత్తుటల్ల నిద్రలు సృష్టి అవునండి. ఈ జాగ్రత్త అవస్థలోనే ఈ సమస్య అంతా. సమస్య కాదమ్మా, జాగ్రత్తావస్థ రావాలి, ఇది నేనని తెలుసుకోవాలి, ఆత్మగా మిగిలిపోవాలి. ఓన్ సైడ్ సమస్య. ఓకే గురువు గారు, అర్థమైంది గురువు గారు. శిశువుగా జన్మించక తప్పదు. అవునండి, అవును గురువు గారు చెప్పారు. శిశువు అంటే అర్థం ఏంటి? మాయలోనే రావాలి. ఇదంతా నిజం అనుకుంటూ పరిగెడతారు. అవును గురువు గారు. పరుగు ఆపినప్పుడు నేను ధృవపడ్డాను, ఇటువంటి ఏమీ లేదు అని స్వరూప జ్ఞానంతో నీకే తెలుస్తుంది. అసలు ఈ భ్రమ ఎందుకు కలగాలి గురువు గారు? లేనిది ఉన్నట్లుగా. వాసన వల్ల. నీలో బీజ రూపంలో కోరికలు, బంధాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి. అజ్ఞానం అనేది కూడా అనాదిగా వస్తూ ఉంది. అవిద్య నిన్నామన్నా వచ్చింది కాదమ్మా. అవునండి, జన్మ జన్మల అక్యూములేషన్ ఇది. అక్యూములేషన్. గురువు గారు మాయలో చెప్పుకోవడానికి. గురువు గారు
ఆ భగవంతుడను ఉच्चతర శక్తును ఉమ్, పూర్వజన్మని ప్లాన్ చేసి పెట్టాడు. ఓకే. పూర్వజన్మ తెలిసిందనుకో నీకు ఇంకా ఆందోళన పడతావు. ఉమ్, కరెక్టేనండి. అదంతా కథాఫ్ చేసి పెట్టాడు. అవును. అసలు ఈ పుట్టలేదంటే ఇంకా మళ్ళీ పూర్వజన్మ గురించి ఎందుకు అన్నారుగా భగవాను. పుట్టలేదని తెలుసుకోవాలంటే ఆత్మ ప్రకాశించాలిగా. అవునండి. కరెక్టే. అది ప్రకాశించకుండా కరెక్టేనండి. నేను పుట్టలేదు, నేనంటే ఆత్మని అని నువ్వు అనుకున్న ప్రయోజనం ఏంటి? అవునండి. అవునండి. విచారిస్తే గానీ అది తెలియదు. అవునండి. పోనీ నీదే అని చెప్పిందా పుట్టినట్టు? మీ లేదు. అమ్మో నాయనమ్మో చెప్పింది, అమ్మా సరోజ అవును. నువ్వు నీకు ఈ పేరు పెట్టావని. అది ఎంత మాత్రం అవునండి. నిజమో ఎవరికి తెలుసు? నువ్వు నమ్ముతున్నావు. అవునండి. అవును. అవును. కరెక్టే గురు. మీరు తల్లి ఎవరో తెలియదు, తండ్రి తెలియదు, సృష్టి ఉందో లేదో తెలియదు. వీ కెన్ సే ఇట్ ఎ బిలీఫ్ గురుగారు. బిలీఫ్ అంటే వేరే మార్గం లేదు. ఆ! నీ పిల్లలు నిన్ను ఆ! నమ్మినట్టు నీ తాత ఆ! ముత్తాతను నువ్వు నమ్ముతున్నావు అంతే. అంతేలెండి. అంతే. కరెక్టే. అవును. అవును. కరెక్టే గురువు. తెలియదు కదా మాయ. ఉమ్, అవునండి. నాకు తెలీదు నేను పుట్టినట్టు. అమ్మా, నాన్న చెప్పారు కాబట్టి నేను పుట్టానని